నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎన్నో విశేషాలను మోసుకొచ్చాయి. పాతికేళ్ల వయసులోనే గెలిచిన కొందరు ఎంపీలుగా మారారు. అతి చిన్న వయసులోనే ఎంపీలుగా నిలిచారు. రాజకీయ నేపథ్యం అస్సలు లేని వారు కొందరైతే పూర్తిగా రాజకీయ కుటుంబాలకు చెందిన వారు మరికొందరున్నారు. వారిలో ఓ నలుగురిపై ఓ లుక్కేద్దాం. లోక్సభ ఫలితాలు బీజేపీకి నిరాశ కలిగించాయి. ఈ ఫలితాల్లో ఎన్డీఏ విజయం సాధించినప్పటికీ ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. మరోవైపు కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. ఈ ఎన్నికల్లో కొందరు ముఖ్యమైన ఓటమి పాలైతే మరికొందరు తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. గెలిచిన వారిలో నలుగురు యంగ్ ఎంపీలపై అందరి దృష్టి మళ్లింది. వారిలో ఇద్దరు సమాజ్వాదీ పార్టీకి చెందిన వారు కాగా, మరో ఇద్దరు ఎంపీలు లోక్ జనశక్తి పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం విశేషం. కాంగ్రెస్ ఎంపీగా సంజనా జాతవ్ 18వ లోక్సభలో అందరికన్నా చిన్న వయసు కల ఎంపీగా నిలిచారు. ఆ విధంగా చరిత్ర సృష్టించారు. రాజస్థాన్లోని భరత్పూర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించింది. సంజనా జాతవ్ వయసు 25 సంవత్సరాలు మాత్రమే. సంజనా జాతవ్ 51,983 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్ కోలీపై విజయం సాధించారు. దళిత వర్గానికి చెందిన సంజనా జాతవ్ 18వ లోక్సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కురాలైన పార్లమెంటు సభ్యులలో ఒకరుగా నిలిచి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కారు. ఈమె 2019లో మహారాజా సూరజ్మల్ బ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. రాజస్థాన్ లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కప్తాన్ సింగ్ ను సంజనా జాతవ్ వివాహం చేసుకుంది. వీరిద్దరికి 2 పిల్లలు. ఎన్నికల కమిషన్ కు సమర్పించిన వివరాల ప్రకారం సంజనా జాతవ్ మొత్తం ఆస్తుల విలువ 23 లక్షలు ఉండగా అప్పులు మాత్రం 7 లక్షలు ఉన్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సంజనా జాతవ్ 409 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ ఖేడి చేతిలో ఓడిపోయారు. ఓటమి నుంచి తేరుకున్న ఆమె లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. టికెట్ ఖరారైన నాటి నుంచి విస్తృతంగా ప్రచారం చేశారు. గెలిపే లక్ష్యంగా అన్ని వర్గాలను కలుపుకుపోయారు. విజయం సాధించారు. బీహార్ కి చెందిన సాంభవి చౌదరి కూడా అతి చిన్న వయసు గల ఎంపీల జాబితాలో చేరారు. నితీష్ కుమార్ మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఉన్న అశోక్ చౌదరి కుమార్తె సాంభవి చౌదరి సమస్తీపూర్ నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ హజారీపై సునాయాసంగా గెలుపొందారు. ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సాంభవి చౌదరిపై ప్రశంసలు కురిపించారు. ఎన్డీఏ తరపున ఎన్నికల బరిలో దిగిన యంగెస్ట్ క్యాండిడేట్ సాంభవియేనని మోదీ గర్వంగా ప్రకటించారు.
సమాజ్వాదీ పార్టీకి చెందిన పుష్పేంద్ర సరోజ్ కూడా యంగ్ ఎంపీల జాబితాలో ఉన్నాడు. కౌశాంబి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పుష్పేంద్ర బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించాడు. సిట్టింగ్ ఎంపీ అయిన వినోద్ కుమార్ సోంకార్ పై 1,00,000కు పైగా మెజార్టీతో పుష్పేంద్ర విజయం సాధించాడు. పుష్పేంద్రది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడం విశేషం. పుష్పేంద్ర తండ్రి ఇంద్రజిత్ సరోజ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తలపండిన నాయకుడు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. గతంలో ఓసారి మంత్రి పదవిని కూడా అలంకరించాడు. సమాజ్వాదీ పార్టీకి చెందిన మరో యువ నాయకురాలు ప్రియాంక సరోజ్ తన ప్రత్యర్థిపై 35,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. మాచిల్ షహర్ నుంచి పోటీ చేసిన ఆమె బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ భోలేనాథ్ పై విజయం సాధించారు. ప్రియా సరోజ్ కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటువంటి రాజకీయ నేపథ్యం నుంచి ప్రియా సరోజ్ చిన్న వయసులోనే ఎన్నికల బరిలో నిలిచి సత్తా చాటారు. అతి పిన్న వయసు గల ఎంపీల జాబితాలో చేరారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.